మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అత్యంత ముఖ్యంగా మరి ఈ 2026లో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో బలపడుతున్నాం. మీరందరూ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. దయవుంచి లైక్ చేయండి. అత్యంత ముఖ్యంగా మన భారతదేశం కోసం, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేసే వారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. మరి చిన్న బిడ్డల కోసం, వృద్ధుల కోసం, యవ్వనస్తుల మారు మనసు కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అత్యంత ముఖ్యంగా ప్రపంచ శాంతి అంత్య దినాలలో, అపాయకరమైన దినాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ఎందుకంటే ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయంటే భయంకరముగా ఉంటున్నాయి. ఎవరిని నమ్మడానికి లేదు. భయంకరమైనటువంటి మారణ హోమం ఈ అంత్య దినాల్లో జరుగుతూ ఉంది. కుటుంబాల్లో భయంకరమైన పోరాటం, భార్యకి భర్తకి పోరాటం, బిడ్డలకి తల్లిదండ్రులకి పోరాటం, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పోరాటం, ఎంతో భయంకరమైనటువంటి శోధన అనుభవిస్తున్న ఈ దినాలలో మనము దైవ సన్నిధిని ఉండటమే నిజమైనటువంటి ప్రొడక్షన్ అండి. ఇంతకంటే సేఫ్టీ జోన్ ఇంకొకటి లేదు. కాబట్టి ఇట్టి దేవుని సన్నిధిని బట్టి సంతోషిస్తూ అనేక మందికి షేర్ చేయండి, తెలియచేయండి, దేవుని సువార్తను ప్రకటించండి. దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలు పొంది ఈ రోజు ఒకవేళ నువ్వు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే యేసు ప్రభు అంటే ఎవరో మీకు తెలియదేమో. యేసు ప్రభు వారు దేవుని దూతగా, దేవుని మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి నా పాపముల కోసం ఆయన సిలువ యాగము చేసి మన కోసం మరణించి తిరిగి లేచి మన పాపములన్నీ తీసివేసి నిత్య రాజ్యానికి మార్గం తీసిన దేవుడు అండి, నిజ దేవుడు. ఆయన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకు ఈ లోకంలోను పరలోకంలోను అన్ని విధాల దేవుడు తోడుగా ఉంటాడని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. పర్వతములు దద్దరిల్లినను, మెట్టలు విడిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే పర్వతములు దద్దరిల్లినంటే పర్వతములు పగిలిపోయేంత, పర్వతములు విడిపోయేంత, పర్వతములు చిన్న భిన్నమయ్యేంత సమస్యలు నీ మీదికి వచ్చినా సరే, అంత పోరాటాలు నీ మీదకి వచ్చిన అనారోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, పరిచర్య పరంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో, రైతులు మీ స్థాయిల్ని బట్టి మీకు వచ్చేటటువంటి పోరాటాలు పర్వతములు బ్రద్దలయ్యేంత, పర్వతములు పగిలిపోయేంత సమస్యలు నీ మీదకి వచ్చినా సరే దేవుని కృప వీడిపోదంటండి. కృప అంటే మనకు వచ్చేటటువంటి ఆ సమస్య ద్వారా కలిగేటటువంటి ఆ పెయిన్ మనం తట్టుకునేటటువంటి కృప ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటు కృపను మరి నిన్ను వీడిపోదంట దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. ఎన్నో సమస్యలతో నలిగిపోతున్న, ఎన్నో ఒంటరి సమస్యలు ఈ యొక్క పోరాటాలను బట్టి నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే దేవుడు నీకు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన కృప నిన్ను వీడిపోదంట. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన లిఫ్ట్ చేసి మాట్లాడుతూ యేసు నామంలో దేవుడు మరి ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మందికి మరి లిఫ్ట్ చేసే విధంగా మీరందరూ కూడా షేర్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, ఈ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిజమయ్యా, మా జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి మరణకరమైనటువంటి రోగములతో, ఎవరికి చెప్పుకోలేని వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని నాయన నువ్వు ఆదరించే దేవుడివి. నా కృప నీకు చాలును నాయన, నీ కృప మమ్మల్ని వీడిపోదని నీవు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది వ్యాధి బాధల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు, భయంకరమైన పోరాటాలు, ఉద్యోగాలు లేక, మూయబడిన గర్భఫలాలను బట్టి, గృహాలు లేక ఎన్నో వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల్ని మీరు ఆదరించి అయా నీ కృపను వారికి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. భారతదేశాన్ని దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య నా తండ్రి అయా మంచి రిలేషన్స్ దయచేయండి ప్రభా. ఈ బ్యాడ్ రిలేషన్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ను యేసు నామంలో తండ్రి కొట్టివేస్తున్నాను ప్రభా. సైతాన్, అంధకార, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావములు కుటుంబాల మీద కొట్టివేస్తూ నీ నామ ఘనతార్థమై మమ్మల్ని నింపి నీకే మహిమ తెచ్చుకోనమని ఈ రోజే బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి. మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా పరిచర్యలన్నింటినీ దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.